దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ రండి. ఉదయ కాలాన్ని బట్టి మరలా మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరలా మనం కలుసుకున్నట్టుకు, ఉదయకాలం మరలా మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. మనం ఎంతైనా ధన్యులము. అనుదినము దేవుని వాక్యాన్ని మనము పొందుకుంటున్నాము, గ్రహిస్తున్నాము. తద్వారా మనకి లోకంలో వచ్చేటువంటి ఈ యొక్క ఎదురు దెబ్బలన్నింటినీ మనం జయించుటకు శక్తి కలిగిన వారుగా అవుటకు దేవుని యొక్క వాక్యం మనకు ఒక గొప్ప శక్తిని ఇస్తుంది. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడు, మీరు అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. మీరు ప్రార్థన చేస్తుంటారు ఉదయకాలం అని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ మీరు ప్రార్థన చేయకపోతే తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన మనకు చాలా అవసరం. ప్రభు పెందల కడనే లేచి ఆయన ముందు చేసిన పని పెకోజామనే వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అలవాటు ఆయనకుంది. మార్కు సువార్త 1:35 కాబట్టి ప్రార్థన ఆయనకే అంత అవసరం అయితే మనకి ఇంకెంత అవసరమో ఒకసారి గ్రహించాలి. కాబట్టి ప్రతిరోజు మిమ్మల్ని ప్రార్థన చేశారా లేదా? ఒకవేళ చేయకపోతే చేయమని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. దీన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో కొన్ని ఉపమాన రీతిగా ప్రభువు అక్కడ ఉండేటువంటి శిష్యులతో, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క పరిచయులతో, సద్దుకలతో కొన్ని మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడతాడంటే, కొంతమంది అడుగుతారు, చూడు, పారంపర్య చర్యలు అంటే కొంచెం నీట్ గా ఉండటము, తల స్నానాలు చేయటము, ఎవరిని ముట్టకుండా ఉండటము, ఆ తర్వాత మనము నీట్ గా అంటే ఇంటిని శుభ్రపరచుకొని ఎవరినంటే వాళ్ళని రానివ్వకుండా, ఇలాంటి అన్ని చేయటం అనేది ఏంటంటే పారంపర్య చర్యలు. అంటే లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావటము, ఆ తర్వాత మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కొంచెం అందరికి కొంచెం దూరంగా ఉండటము, ఇలాంటివన్నీ అంటే దేవునితో మేము నడుస్తున్నాము, దేవునికి సంబంధించిన వాళ్ళమని మనము ఒక చెప్పేటువంటి సంకేతము. కాబట్టి ఇది పారంపర్య చర్య, ఇది పెద్దోళ్ళు పెట్టిన ఆచారం అని మనుషులు అనుకుంటుంటారు. అలాంటి పారంపర్య చర్యల గురించి అక్కడ ఆ ప్రజలు కొన్ని డిస్కషన్ తెస్తారు. ఆ డిస్కషన్లు ఏంటంటే, చూడయ్యా, నీ శిష్యులు అసలు చేతులు ఏమి కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే అనేటువంటి విషయాలు ఆయన దగ్గరికి తీసుకుని వస్తారు. అప్పుడు వాళ్ళ హృదయంలో ఉండేటువంటి ఆ వేషధారణ, హృదయ కాఠిన్యం అంటే మీరు అంటే విమర్శిస్తున్నారు. చేతులు కడుక్కోకుండా అసహ్యంగా తినేస్తున్నారే, ఇవి ఇలా తినేస్తే అది మంచిది కాదు కదా, ఇది పారంపర్య చర్య కాదు కదా, పెద్దలు చెప్పినటువంటి నియమాన్ని మీరు పాటించడం లేదు కదా అన్నట్టు ఒక విమర్శ తీసుకుని వచ్చారు. ఆ విమర్శకు ప్రభు జవాబిస్తున్నారు. చూద్దాం, మనము 7వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు 13 చదువుతున్నానండి. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును నిరార్థకము చేయుదురు. అంటే మీకుండేటువంటి పారంపర్య యొక్క ఆచారాల వల్ల మీరు ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని నిరార్థకం చేస్తారు. దేవుని వాక్యంలో ఉండేటువంటి ఆ మర్మాలు కానివ్వండి, వాక్యంలో ఉండేటువంటి నిబంధనలు కానివ్వండి, ఇవి మాత్రం పాటించరు. ఇక్కడ పాటించేటువంటి ఏంటంటే, మీరు చేతులు కడిగారా లేదా, మొహం కడుక్కున్నారా లేదా, స్నానం చేశారా లేదా, లేకపోతే మీరు చేతులు శుభ్రపరచుకొని తిన్నారా లేదా అనేటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. అసలైనటువంటి జాగ్రత్తలు మీ దగ్గర లేవు అని ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ మాటలు, దేవుని వాక్యమును నిరార్థకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పారు. అప్పుడు ఆయన జన సమూహములను మరలా తన ఎద్దుకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించడు అంటున్నాడు. అందరితో చెప్తున్నాడు ఒక మాట, ఒక సూచన ఇస్తున్నాడు. ఈ రోజు ఆ రోజు చెప్పినటువంటి జనులతో చెప్పినటువంటి మాట ఈ రోజు బ్రతికినటువంటి మనము అంటే నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఏ మాటలు నా సొంత మాటలు కాదండి, దేవుని ఇంట్లో ఉండేటువంటి మాటలు, గ్రంథంలో ఉండే మాటలు నేను గ్రహించినటి చదివినటి మీకు చెప్తున్నాను. మీరు వింటున్నారు. మీరు గ్రహించి ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించుకున్నట్టుకు మీకు ఒక ప్రశ్న వస్తుంది. చూద్దాము. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయను అని. చూడండి, ఎంత గొప్ప మర్మం అండి. చూడండి, ఒకవేళ వెలుపల అంటే మనం తినేటువంటి వస్తువులు అంటే నోటితో తీసుకుని పదార్థాలు తింటాము. ఒక్కొక్కసారి మనము ఈగలు ముసురుకున్నటువంటి భోజనాలు చూస్తుంటాము.
కొంతమంది పిల్లలు చేతులు కడుక్కోకుండా తినేస్తుంటారు. ఆ తర్వాత మనం ప్లాట్ఫామ్ లో ఉండేటువంటి మనుషులను చూస్తుంటాము. వాళ్ళు కూడా ఎట్లా అంటే ఏది దొరికితే అది ఎంగిల్ కావచ్చు, అసహ్యం ఏదైనా కావచ్చు, కడుపు నిండేదాని కొరకు తినేస్తుంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు కొంచెం మనకు అసహ్యం వేసిన బాధ వేస్తుంది. అయ్యో వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా ఉంది అని అంటున్నారు ప్రభు. ఒకవేళ అలాంటిది తింటే కూడా దానివల్ల అంటే వాళ్ళ తిన్నందుకు ఆ తిన్న తిండి వల్ల వాళ్ళకి ఏదైనా హాని కలగొచ్చు. అంటే ఒకవేళ అతిసార రోగం రావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అంటే వాళ్ళకు శారీరకంగా ఇబ్బంది కలగొచ్చు కానివ్వండి. ఆ ఆహారం తిన్నందుకు ఇతరులకు ఏ హాని కలగదు. పాయింట్ అర్థమవుతుందండి మీకు? అంటే తిన్నటువంటి వస్తువు వల్ల తిన్నటువంటి వాడికి ఏదైనా అంటే ఇన్ఫెక్షన్ రావచ్చు, లేకపోతే విరోచనాలు వచ్చి వామిటింగ్స్ అన్న కావచ్చు కానివ్వండి. ఇతరులకు దానివల్ల నష్టం లేదు. ఇతరులకు నష్టం కలిగించేటి ఏంటి అనేది మరలా ప్రభు మనతో చెప్తున్నారు. ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానంను గురించి ఆయనను అడుగగా, అయ్యా మీరు ఇందాక చెప్పారు కదా, అది ఏంది ఆ విషయం మాకు అర్థం కాలేదే, అది మరలా చెప్పండి అని శిష్యులు ఆయన అడిగారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? అంటే నాతో మీరు ఉంటూ నన్ను గురించి మీరు తెలుసుకుంటూ దేవుని మర్మాలు ఎంతో మీకు బోధిస్తున్నప్పుడు కూడా మీకు కూడా అర్థం కాలేదా అని ఆయన వాళ్ళని ప్రశ్నిస్తూ వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాడు. వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునది ఏదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా అంటున్నాడు. అంటే ఏదైతే తింటారో దీనివల్ల ఏ మనుష్యుడు కూడా అపవిత్రుడు కాలేడు. అంటే పవిత్రత అపవిత్రత తిండి వల్ల, చేతులు కడుక్కోవటం వల్ల, చేతులు కడుక్కోనందువల్ల ఏ మనుషుడు అపవిత్రుడు కాడు. అపవిత్రుడు అయ్యేటువంటి విషయాల గురించి ఇప్పుడు చెప్తున్నారు ప్రభు. అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. అంటే ఆ తినేటువంటి ఆ యొక్క ఫుడ్ వల్ల, అంటే చేతులు కడుక్కోకుండా తినినటువంటి ఫుడ్ వల్ల అది హృదయంలోనికి పోదు. ఆ ఫుడ్ హృదయంలోకి పోదు. అది ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి వెళుతుంది. కడుపులోకి పోయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అది బహిర్భూమిలోనికి వెళుతుంది. కాబట్టి దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ఇబ్బందికరమైంది ఏంది అనేది చెప్తున్నాడు ఆయన. మీలో ఇట్లు అది భోజన అన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. అంటే లోపల మన హృదయంలో నుంచి వచ్చేటివే మనుషుని అపవిత్రపరిచేటివి. అంటే హృదయంలో ఉండేటివి కొన్ని ఉన్నాయి, కడుపులో పోయేటివి కొన్ని ఉన్నాయి. ఇక ఉండేటువంటి ప్రజలు కడుపులో పోయే వాటిని గురించే మాట్లాడుతున్నారు. చేతులు కడుక్కోకుండా తింటున్నారు, అసహ్యమైనటి తింటున్నారు, చచ్చినటి తింటున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వీటి వల్ల కడుపులోకి వెళ్తుంది. కడుపులో నుంచి ఎక్కడికి వెళ్తుంది? బహిర్భూమిలోకి వెళ్తుంది. దానివల్ల ఎవరికి నష్టం లేదు. కానీ ఇట్లా కడుపులోకి పోకుండా హృదయంలోనికి పోయేటివే మనిషిని అపవిత్ర పరుస్తున్నాయి. ఆ అపవిత్ర వలన ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అనగా మనుషుల హృదయములలో నుండి దుర ఆలోచనలు, అంటే మనుషుల హృదయంలో ఏముంటాయండి? దుర ఆలోచనలు ఉంటాయంట. రెండోదిగా జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్ర పరుచునని ఆయన చెప్ను. కాబట్టి ఈ హృదయంలో ఒక ప్లాన్ జరుగుతా ఉంది. హృదయంలో ఏం ప్లాన్ జరుగుతుంది? నిన్న మొన్న మనం ధ్యానించినప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన కుమారుని ఒక ఆమె తన కుమారుణ్ణి ఆ యొక్క అంటే కోచ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ అబ్బాయికి షూట్ చేసేది నేర్పించాలని తీసుకెళ్ళింది. ఆయనతో కొంచెం చనువుగా ఉన్నందుకు ఆయన ఏం చేశాడంటే ఆమెను వశపరుచుకొని ఇంకా ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ, అంటే తన హృదయంలో కొన్ని ఆలోచనలు వచ్చేసాయి. అబ్బా చాలా గొప్ప స్త్రీ నా దగ్గరకు వచ్చేసింది, ఈమెను నేను గన్నా ముట్టడిస్తే ఈమె దగ్గర ఉండేదంతా నేను దోచుకోవచ్చు, ఈమెని కూడా నేను వాడుకోవచ్చు, ఈమెకి కలిగిందంతా నేను పొందుకోవచ్చు అనేటువంటి ఆ దుర ఆలోచనలు ఎక్కడొచ్చాయి? తన హృదయంలోకి వచ్చాయి. ఆ హృదయంలోకి వచ్చాయి కాబట్టి తను ఆ హృదయంలో గూడు కట్టుకున్నటివన్నీ ఏం చేశాడంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ఇంప్లిమెంట్ చేసినటువంటి వాటిల్లో వచ్చినటువంటి ఆ యొక్క రిజల్ట్ ఏంటంటే తన భర్తను చంపేశాడు,
తర్వాత ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. ఆ తల్లిదండ్రులను ఆమె ఇబ్బంది పెట్టింది. వీళ్ళందరూ ఏమైపోయారంటే భయానికి లోబడిపోయి ఆ యొక్క వ్యక్తి ద్వారా మేము చాలా ఇబ్బందులు పడిపోయాము, మాకు పరువు పోతుంది అనేటువంటి భయం వాళ్ళని ఏం చేసిందంటే గొప్పగా కృంగదీసేసింది. ఆ భయంతో వాళ్ళు వెళ్ళి ఆ గోదావరి ఆ యొక్క నదిలో పడి అందరూ చనిపోయారు. అర్థమవుతుందా? అంటే లోపల హృదయంలో గూడు కట్టుకున్నటువంటి అపవిత్రత ఆ యొక్క వ్యక్తికి వచ్చి ఆ వ్యక్తి ఇతరుల మీద ఆయన ఏం చేశాడంటే దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. కాబట్టి అదేమైపోయిందంటే ఆ ఇంప్లిమెంట్ వల్ల వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే వాళ్ళందరూ మరణానికి వెళ్ళిపోయారు. ఈ రోజు తను కూడా సమాధానం లేకుండా ఆయన ఎక్కడెక్కడో పరుగులు తీస్తున్నాడు. తనైతే తన చుట్టూ ఏముందంటే ఇప్పుడు పోలీస్ కస్టడీ ఉంది, వెతుకుతున్నారు, ఖచ్చితంగా పట్టుకుంటారు. చూడండి, పట్టుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తాడు? తనను నమ్ముకున్న తన కుటుంబం ఏమైపోతుందంటే అలాగే వాళ్ళు ఇబ్బంది పడతారు, తలెత్తుకోలేరు. ఇకపోతే తన మీద ఆధారపడిన భార్య ఉండొచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? హృదయంలో వచ్చినటువంటి అపవిత్రత వల్ల. కాబట్టి అపవిత్రతను మీరు తొలగించుకోండి. ఈ అపవిత్రతను తొలగించేదానికి ఏ డాక్టర్ ఈ లోకంలో లేడండి. మీరు ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా మన హృదయంలో ఉండేటువంటి అపవిత్రతను పోగొట్టేటువంటి డాక్టర్ ఎవరు లేడు. శరీరానికి గల ఏదైనా మనకు రోగం వస్తే శరీరానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు ఉన్నారు. కానివ్వండి, హృదయానికి వచ్చినటువంటి రోగము అంటే హృదయానికి వచ్చిన అపవిత్రమైన ఈ రోగము, వీటి నుంచి తప్పించగలిగిన వాడు కేవలము దేవుడు, ఆయన పంపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంక ఎవరి వల్ల, నా భూతో నా భవిష్యత్తు ఎవరి వల్ల కాదండి. కాబట్టి ఎవరైతే మారు మనసు పొంది ఇక ఈ పాపానికి నాకు జోలి లేదు, దయచేసి నాలో ఉండేటువంటి ఈ బలహీనతలన్నీ తీసివేసేమని ఎవరైతే ప్రభు చెంతకు వస్తారో వాళ్ళందరూ తప్పకుండా ఆ అపవిత్రతలో నుంచి విడుదల పొందుకొని ఆ పవిత్రమైన జీవితం జీవించటకు దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎవరిని త్రోసివేయడు. అంటే మన తప్పులు ఏం చేస్తాడంటే మనుషులైతే మోస్తూ ఉంటారు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే క్షమించి ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. మనిషికి ఉండే నైజం ఏంటంటే మాటి మాటికి దెప్పుడు చేటువంటి నైజం ఉంటుంది. దేవుడైతే నువ్వు గన దేవునికి లోబడి దేవునితో జీవిస్తే సమస్తాన్ని మర్చిపోయి నూతన జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి మనం తినేటువంటి తిండి వల్ల ఏ అపవిత్రత మనకు రాదు. మన హృదయంలో వచ్చేటువంటి చెడ్డ ఆలోచనల వల్లే అపవిత్రత వచ్చి మనకు, మన కుటుంబానికి మన వల్ల నష్టము. అంటే ఎవరు త్రవ్వుకున్న గుంటలో వాళ్ళు పడతారు అన్నట్లు మనకు, మన కుటుంబానికి నష్టము. మనతో ఉండేటువంటి మనతో ఉండేటువంటి చుట్టుప్రక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ మన వల్ల నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ నష్టాలు మన వల్ల రాకుండా, మనం ఎక్కడ చెడిపోకుండా, మన కుటుంబాలు కూడా సమాధానంతో జీవించాలంటే ముందు మనలో ఉండేటువంటి ఈ బలహీనతలన్నీ ఆయన దగ్గరకు తీసుకొని వస్తే ఆయన తప్పకుండా ఆయన యొక్క పవిత్రతను మనకిచ్చి మనల్ని బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని, ఏ బలహీనతల చేత ఈరోజు ఈ యొక్క వాక్యం వింటుండే ఏ బిడ్డ అయితే ఆ యొక్క ఇంకా ఎవరు నాకు ఈ పాపం నుంచి తప్పించగలరు, ఈ బలహీనతల నుంచి నన్ను ఎవరు విడిపించగలరని ఎవరైతే రోదన చేస్తూ హృదయపూర్వకంగా మారు మనసు పొంది ఏడుస్తూ దేవుని సన్నిధానానికి ఎవరైతే వస్తారో తప్పకుండా దేవుడు వాళ్ళని అంగీకరించి వాళ్ళని క్షమించి నూతన జన్మను, నూతన ఆ పవిత్రమైనటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాము. మహాగణుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, నోటి గుండా నా తండ్రి తిన్నటువంటి నాయన ఆ యొక్క ఏ వస్తువైనా తండ్రి ప్రభు అది కడుపులోనికి వెళ్ళి అది బహిర్భూమిలోనికి వెళుతుంది, కానీ దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు. కానీ హృదయ ఆలోచనలో వచ్చేటువంటి ఆ హృదయ ఆలోచన నుంచి బయటకు వచ్చేటువంటి అవి మాత్రమే మనుషులకి హానికరమని మీరు మాతో మాట్లాడారయ్యా. ఇందుని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇది నాయన ప్రభా, ఎవరి మనోనేత్రం అయితే తెరవబడుతుందో వాళ్ళకే ఈ మాటలు అర్థమవుతాయి నాయన. ప్రతి ఒక్కరి మనోనేత్రం తెరవబడాలని, ప్రతి ఒక్కరు నీ మాట వినాలని, నీకు దూరంగా పారిపోయి ఏది సాధించలేరని గ్రహించడానికి ఆ ఆత్మీయ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఉదయకాలం బ్రతిమాలుకుంటున్నాను. ఎవరైతే అపవిత్రతలో ఇంకా ఉంటున్నారో, ఎవరైతే నా తండ్రి ఆ హృదయంలో ద్రోహ కార్యాలను గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడే వాటి అన్నిటిని విడిచిపెట్టినైనా మీరిచ్చే పవిత్రమైనటువంటి నిందారహితమైన జీవితం జీవించటకు ఇష్టపడే మనస్సును, అది పొందుకునేటువంటి కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని బలపరిచి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, ప్రతి కుటుంబంలో
శాంతి, సమాధానము, నీ యందు భయభక్తులు కలిగిన జీవితము, గొప్ప ఆనందానికి నా తండ్రి మీ కృపలో ఆయన ప్రతి ఒక్కరిని వర్ధిలింపచేసి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని బట్టి ఆనందించే కృపను అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే మేమందరం కలుసుకుని నామాన్ని మహిమపరచుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. తప్పకుండా మీరు ఈ యొక్క విషయాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ, ఎవ్వరికి మనం హానికరంగా ఉండకుండా ఉండాలంటే మన హృదయంలో వచ్చే చెడ్డ తలంపులన్నీ వాటి అన్నిటినీ మనం తీసివేసుకోవాలంటే మన వాళ్ళైతే కాదండి. దేవుని సన్నిధానానికి వద్దాము. మన పాప రోత జీవితాన్ని ఆయన దగ్గర పెడదాము. ఆయన ఇచ్చే పవిత్రమైన జీవితాన్ని పొందుకొని పాపాలు క్షమించడానికి ఆయనకు అధికారం దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం మర్చిపోకుండా నిత్యమైన కృపకు పాత్రలు అవుతాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియచేసి దేవుని రాజ్యం కట్టుటకు ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా దేవుని చిత్తమైతే మనం కలుసుకునే ప్రయత్నము ఆయన కృపాక్షేమములు మనకు మన కుటుంబాలకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షలోం.